ఇంకా సామెతలు 19వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను, అట్టివాడు హృదయంన యెహోవా మీద కోపించును. అంటే ఎవరి మూర్ఖతను బట్టి వారు దేవుని మీద కోపగించుకుంటూ ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా ప్రభు అంటారు 21-23 వచనాల్లో, ప్రతి చెడు ఆలోచన హృదయంలో నుండే వస్తుంది అని. కాబట్టి ఒకరి చెడుతనానికి మూలము వారి హృదయమే, వారి హృదయంలో ఉన్న పాపమే, దేవుడు కాదు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇదంతా మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, మనకు జరిగే నష్టం, కష్టం, అనారోగ్యం, బాధ, వీటి వెనకాల కారణం ఏదైతే ఉందో అది మనుష్యుల యొక్క అతిక్రమమే కానీ దేవుడు కాదు అని అర్థం చేసుకోవాలి. మనుషుల యొక్క అతిక్రమాన్ని ఆసరాగా తీసుకుని దుష్టుడు మన దగ్గర దొరికిందంతా దోచుకుంటాడు. ఇంకా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకేం చేశాడు అనిపిస్తాడు. ఈ మాట మనం చాలా విరివిగా వింటాం. ఇదంతా జరిగింది, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకేం చేశాడు, నువ్వు దేవుడు అని చేశావు, నీకేం జరిగింది అని అంటుంటారు. దేవుని పట్ల సరైన అవగాహన లేనివారు అదే నిజమని నమ్ముతారు కూడా. అయితే వాక్యం సెలవిస్తుంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని. కాబట్టి దేవుని కనికరం పొందుకోవాలి అనంటే మన అతిక్రమాల్ని మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. వాటిని ఒప్పించటానికి పరిశుద్ధాత్ముడున్నాడు, విడిచిపెట్టే శక్తి కూడా ఆయనే ఇస్తాడు. విడిచిపెట్టాలనే ఆశ, ఆలోచన మనకుంటే చాలు. ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు.